అందరికీ నమస్కారం. పిఎస్సిఎల్ కంపెనీలో అక్టోబర్ 6వ తేదీ నాడు సెబీ వెబ్సైట్లో నోటిఫికేషన్ కాలంలో సుప్రీంకోర్టు ఆర్డర్ ఒకటి ప్రచురించడం జరిగింది. మన పిఎస్సిఎల్ ఫీల్డ్ మిత్రులు చాలామంది కాల్ చేసి, సార్ 6వ తేదీ నాడు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఏవో పెట్టారు, దాన్ని డౌన్లోడ్ చేసి మీకు పంపిస్తున్నాను, కొంచెం అర్థమయ్యేటట్లు వివరిస్తారా అని చాలామంది అడగటం జరిగింది. అప్పుడు నేను ఆ యొక్క సుప్రీంకోర్టు వారు జారీ చేసినటువంటి ఆర్డర్స్, జడ్జిమెంట్ కాదండి, అది 6/10/2021 తేదీ నాడు జారీ చేసినటువంటి ఆర్డర్ కాపీని డౌన్లోడ్ చేసుకొని దాన్ని స్టడీ చేసి మీకు అర్థమయ్యే విధంలో తెలుగులో చెబుదాము అని భావించి ఈ యొక్క వీడియో చేస్తూ ఉన్నాను. ఈ యొక్క సుప్రీంకోర్టు ఆర్డర్ మొత్తం కూడా 24 పేజీల ఆర్డర్స్, ఇవి 24 పేజీలు. మొట్టమొదటి 2 పేజీలు కనుక తీసుకున్నట్లయితే సివిల్ అప్పీల్ నంబర్ 13/301/2015 కేసులో ఐఏ అంటే ఇంటర్లాక్యూటరీ అప్లికేషన్ అంటారు. అంటే ఒక దావా నడుస్తున్న సమయంలో మధ్యలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు పిటిషన్లు దాఖలు చేస్తూ ఉంటారు. ఆ పిటిషన్ని ఐఏ ఇంటర్లాక్యూటరీ అప్లికేషన్ అని చెప్పి అనటం జరిగింది. అలాంటి ఐఏ పిటిషన్లు సుమారుగా 85 ఉన్నాయి. ఆ 85 ఐఏ నంబర్లు మరి 2017 సంవత్సరం నుంచి ఫైల్ చేసినటువంటి ఐఏ నంబర్స్ అవి. ఆ ఐఏ నంబర్ల గురించి మొన్న 6వ తేదీ నాడు సుప్రీంకోర్టులో వాదనలు జరిగిన తరువాత కొన్ని ఐఏ నంబర్స్లో ఆర్డర్స్ జారీ చేశారు. ఆ ఆర్డర్స్ మరి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆర్డర్, మీ సుప్రీంకోర్టు జడ్జిమెంటు మీకు అవగాహన కావాలి అంటే కొన్ని టర్మ్స్ మీకు తెలియాల్సిన అవసరం ఉంది. దీంట్లో ప్రముఖంగా సెబీ, SEBI సెబీ అని వస్తుంది. సెబీ అంటే అందరికీ తెలుసు, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇది బిజినెస్ని రెగ్యులేట్ చేసేటటువంటి సంస్థ. ఆ తర్వాత SAT అని ఉంది. SAT అంటే సెక్యూరిటీస్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, దాని పేరు. సెబీ వారు జారీ చేసిన ఆర్డర్సు నచ్చకపోతే అప్పీల్ చేసుకోవటానికి SAT ఉంది. SAT అనగా సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్ అప్లై చేసుకోవాలి. అప్పుడు వారు కూడా దాని మీద జడ్జిమెంట్ చెప్తారు. వారు చెప్పింది కూడా సాటిస్ఫై కాకపోతే సుప్రీంకోర్టులో సివిల్ అప్పీల్ దాఖలు చేస్తారు. సివిల్ అప్పీల్ అంటారు. సో మన కేసు గురించి మీ అందరికి అవగాహన ఉంది. 2014 సంవత్సరంలో సెబీ వారు మన కంపెనీని మీరు బిజినెస్ చేయడానికి అవకాశం లేదు, సెబీ రూల్స్ని వైలేట్ చేస్తున్నారు, కాబట్టి మీరు బిజినెస్ ఆపేసి 3 నెలల్లో కస్టమర్స్కి డబ్బులు తిరిగేయండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చిన తర్వాత పిఎస్సిఎల్ కంపెనీ వారు, అంటే మన కంపెనీ వారు SATలో అప్లై చేశారు.
అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో అప్లై చేశారు. శాట్ వారు కూడా ఆ సెబీ చెప్పిన ఆర్డర్ని బలపరుస్తూ తీర్పు ఇవ్వటం జరిగింది. అప్పుడు పిఎస్ఎల్ కంపెనీ వాళ్ళు భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఆ అప్పీల్ నంబర్ సివిల్ అప్పీల్ 133/01/2015. మరొక అప్పీల్ సిఏ 133/394/2015 అనేవి దాఖలు చేయటం జరిగింది 2015 సంవత్సరంలో. అప్పటి నుంచి మరి మధ్య మధ్యలో ఈ పిటిషన్లు పట్టడం, ఆ పిటిషన్లు ఆర్డర్లు చెప్పడం సరిపోతూ ఉంది. అయితే ప్రముఖంగా ఈరోజు ఈ 85 ఐఏఎస్లో కూడా ఐఏ పిటిషన్స్లో మొత్తం 8 పిటిషన్స్లో నిన్న ఆర్డర్ చేయడం జరిగింది. 8 పిటిషన్స్లో అవేంటి మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. ఎందుకంటే చాలామంది ఎంతో ఆతృతతో ఉన్నారు, మన పేమెంట్స్ గురించి ఏమైనా చెప్పారేమో అనే ఆతృతతో ఉన్నారు. అయితే వాస్తవంగా మన పేమెంట్స్ పే చేయమని 2016 ఫిబ్రవరి 2వ తారీఖు రోజే లోధా కమిటీని అపాయింట్ చేసి శ్రీ జస్టిస్ ఆర్ఎం లోధా గారు, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, వారిని అపాయింట్ చేసి వారి ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి ఆ కమిటీకి పిఎస్ఎల్ సంబంధించిన ఆస్తులు మొత్తం వారికి హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పి సిబిఐ వాళ్ళకి తెలియజేసి ఆ ఆస్తులని అమ్మి వచ్చిన ప్రతిఫలాన్ని కస్టమర్లకి పేమెంట్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉండగా మరి ఈలోగా ఈ ఐఏ పిటిషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ ఐఏలు ఎందుకు వేశారు, ఏంటి ఆ తీర్పు అనేది మాత్రమే దీంట్లో ఉంటుంది. మెచ్యూరిటీకి సంబంధించి దీంట్లో ఏం లేదు. ఆల్రెడీ లోధా కమిటీ ఆ వర్క్ చేస్తుంది కాబట్టి దానికి సంబంధించిన ఐఏఎస్ మాత్రం కావు ఇవి. మొట్టమొదటి 2 ఐఏలు కనుక తీసుకున్నట్లయితే ఈ ఐఏలు వచ్చేసి మొట్టమొదటి 2 ఒకటి యూనికార్న్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మరియు రెండవది డిడిపిఎల్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వాళ్ళు దాఖలు చేశారు. ఎందుకు చేశారు అంటే ఈ లోధా కమిటీ వారు పిఎస్ఎల్ ఆస్తులను జప్తు చేస్తూ ఆక్షన్లో పెట్టినటువంటి కంపెనీల లిస్టుల్లో వీరికి సంబంధించినటువంటి కొన్ని ఆస్తులను జప్తు చేయమని సెబీ వారు ఆర్డర్స్ జారీ చేయగా, అంటే వారి యొక్క బ్యాంక్ అకౌంట్లు స్తంభింపచేయండి, ఆ బ్యాంక్ అకౌంట్ల మీద స్టే ఇచ్చారు, మీరు వాటిని విత్డ్రా చేసుకోవద్దు అని ఆర్డర్ ఇచ్చిన వెంటనే వారు ఆ 2 కంపెనీల వారు శాట్కి అప్లై చేశారు, అప్పీల్కి వెళ్ళారు. శాట్ వారు ఏం చేశారంటే ఇది మార్చిలో దాఖలు చేశారండి. ఇది బిజినెస్ టైము, బిజినెస్ క్లోజింగ్ కాబట్టి మరి శాలరీస్ అవన్నీ ఉంటాయి కాబట్టి 2 నెలల్లో మీరు మీ యొక్క సమాధానం తెలియజేస్తూ, 2 వారాలు అనుకుంటా, సమాధానం తెలియజేస్తూ ఉండండి. అప్పటి వరకు మీపై విధించిన స్టేని వెకేట్ చేస్తున్నాం, అంటే మీ కార్యకలాపాలు మీరు యథావిధిగా చేసుకోవచ్చు అని శాట్ వాళ్ళు చెప్పడం జరిగింది. వెంటనే సెబీ వాళ్ళు సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు. ఈ విధంగా శాట్కి వెళ్తే వాళ్ళు మరి మేము ఇచ్చినటువంటి స్టే ఆర్డర్ని వెకేట్ చేశారు, సో ఫండ్స్ దుర్వినియోగం అవుతాయి కాబట్టి ఆ యొక్క స్టేని వెకేట్ చేసినటువంటి స్టేని రద్దు చేసి మా ఆర్డర్ని కంటిన్యూ చేయండి అని చెప్పి వారిని అడగటం జరిగింది. అయితే ఎందుకు వారిని సెబీ వాళ్ళు ఆపడం జరిగింది అంటే ఈ పిఎస్ఎల్ సంబంధించినటువంటి ఆస్తులు, కొన్ని ప్రాపర్టీలు వేరే కంపెనీల ద్వారా ఆ కంపెనీలోకి పెట్టుబడులు వెళ్ళినాయి అనే ఉద్దేశంతో, ఆ పెట్టుబడులు కూడా పిఎస్ఎల్కి సంబంధించినవి కాబట్టి పిఎస్ఎల్ ఆస్తులను
జప్తు చేద్దాం అని సెబీ ఆర్డర్ జారీ చేయడం జరిగింది. సో ఆ రెండు కంపెనీలు కూడా మరి సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసిన తర్వాత ఆ యొక్క కంపెనీల్లో ఉన్న పెట్టుబడులు ఎలా వచ్చినాయి, పిఎస్ఎల్ కంపెనీకి వారికి ఉన్న సంబంధం ఏంటి అనేది సెబీ వారు ఆర్గ్యూ చేయడం జరిగింది. ఆ కంపెనీలకు సంబంధించిన లాయర్స్ ఈ రెండు కంపెనీలు పిఎస్ఎల్కి సంబంధం కాదు, పిఎస్ఎల్కి డైరెక్ట్ మాకు ఎలాంటి సంబంధం లేదు వారికి, కాబట్టి సెబీ ఆర్డర్ని అమలుపరచొద్దు, వారు ఇచ్చినటువంటి స్టేని వెకేట్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టుని అడగటం జరిగింది. సుప్రీంకోర్టు వారు రెండు వైపులా వాదనలు విన్న తరువాత శాట్ ఇచ్చినటువంటి ఆర్డర్ని వెకేట్ చేసింది. శాట్ ఇచ్చిన ఆర్డర్ అంటే మీరు 2 వారాలు కొనసాగించుకోండి అని చెప్పింది కదా, ఆ విధంగా కొనసాగితే ఆ ఫండ్స్ దుర్వినియోగం అవుతాయేమోనని ఆ యొక్క శాట్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని రద్దు చేస్తూ సెబీ ఇచ్చిన ఆర్డర్ని అమల్లో ఉంచమని చెప్పడం జరిగింది ఆ రెండిట్లో. అదేవిధంగా ఇంకా కొన్ని అయ్యాలు ఉన్నాయి. ఈ అయ్యాలన్నీ కూడా వాళ్ళు అడిగింది ఒకటేనండి, ఏమడుగుతున్నారు, డైరెక్షన్ అడుగుతున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే లోధా కమిటీలో ఆక్షన్ కోసం ఉంచినటువంటి ప్రాపర్టీస్లో మా ప్రాపర్టీలు కొన్ని ఉన్నాయి అని వారు అప్లై చేసుకోవటం జరిగింది. అయితే అప్లై చేసిన తర్వాత ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు భారతదేశంలో ఏ కోర్టులో కూడా ఈ కేసు సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి పిఎస్ఎల్ సంబంధించిన ఆస్తులు వివరాలు మరి ఎలాంటి కోర్టుల్లో ఏ సివిల్ కేసుల్లో కానీ ట్రిబ్యునల్లో కానీ ఎక్కడా ఫైల్ చేయకూడదు, ఏదైనా ఉంటే సుప్రీంకోర్టులోనే ఫైల్ చేసుకోవాలని ఉన్నది. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు శ్రీ ఆర్ఎస్ రిక్ డబ్ల్యూఆర్కే రిక్ అని వారు మరి జిల్లా కోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జిగా చేసినటువంటి రిటైర్డ్ వ్యక్తి, వారిని అపాయింట్ చేసి సమస్యలుంటే వారు ముందు పెట్టుకోండి వారు పరిష్కరిస్తారు అని చెప్పి వారిని అపాయింట్ చేయడం జరిగింది. ఈ యొక్క 8 ఐఏఎస్లో కూడా కొన్ని పార్టీలు ఎవరైతే ఈ దాఖలు చేశారో వాళ్ళు ఈ యొక్క సర్వే నంబర్ సంబంధించినటువంటి ల్యాండ్స్ మావి, పిఎస్ ఆస్తులకు సంబంధం లేదు అని ఆర్ఎస్ రిక్ గారి ముందు మరి వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఆ ప్రూవ్ చేసినప్పుడు ఆర్ఎస్ రిక్ గారు వాటిని ఆ యొక్క ఆక్షన్ లిస్టు తొలగించవచ్చు అని చెప్పి ఆర్డర్లు పాస్ చేశారు. ఆ ఆర్డర్స్ని సుప్రీంకోర్టు ఒక్కొక్క ఐఏ ప్రకారంగా ఒక ఐఏ నంబర్ 196/966/2019 దీంట్లో ఏమన్నాడంటే ల్యాండ్ ఇన్ క్వశ్చన్ కుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ప్రాపర్టీస్ అటాచ్డ్ బై ద కమిటీ వాళ్ళు అటాచ్డ్ చేసినటువంటి లిస్టులో ఈ ఐఏలో ఉన్న ఆస్తులను తొలగించండి, ఆ లిస్టులో అంటే ఆ యాక్షన్కి వేయటానికి వీల్లేదు. అదేవిధంగా ఈ మిగిలిన 7 కూడా ఎక్కువగా అలాంటివే ఉన్నాయి. ఆక్షన్ లిస్టులో మా పేర్లు పెట్టారు, మా ఆస్తులను పెట్టారు, ఇవి మావి అని చెప్పి వారు ప్రూవ్ చేసుకున్నందువలన ఆ ఆస్తులను తొలగించమని ఈ యొక్క 8 ఐఏల్లో కూడా మరి ఆర్డర్లు జారీ చేయటం జరిగింది. అంటే ఎవరు ల్యాండ్స్ అయితే ఆర్ఎం లోధా గారి కమిటీ లిస్టులో ఉండి మరి ఆక్షన్స్కి వెళ్ళినాయో కొన్ని పర్సనల్ వ్యక్తులు, కేసులు ఉన్నటువంటి వ్యక్తులు వారు ఆ రిక్ గారి దగ్గర అప్లై చేసుకొని సుప్రీంకోర్టు ద్వారా ఆ రిక్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని బలపరిచే విధంగా ఆర్డర్స్ అనేది ఇవ్వటం జరిగింది. అలా కొన్ని ఆస్తులు మధ్యంతర ఉత్తర్వులు ఐఏలో ఇంటర్లాక్యుటరీ అప్లికేషన్స్లో ఎవరైతే దాఖలు చేశారో మొత్తం 85 అప్లికేషన్లు ఉంటే ఈ 85 ఐఏ అప్లికేషన్స్లో నుంచి 8 ఐఏ నంబర్లను నిన్న డిస్పోజ్ చేయడం జరిగింది. మరలా తిరిగి 26వ తారీఖు సుప్రీంకోర్టులో వాయిదా ఉంది. అయితే ఆ రోజు కూడా మరి ఇట్లా ఐఏల మీదనే ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన వెంటనే
మనకేదో ఆర్డర్స్ వస్తాయని చెప్పి ఆతృత పడాల్సిన అవసరం లేదు. లోధా కమిటీ గారు వారికి ఇచ్చి 2016లో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారమే వారు వర్క్ చేస్తూ ఉన్నారు. దాని ప్రకారంగానే ఆ పేమెంట్స్ అనేవి జరగడానికి అవకాశం ఉంది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మన చల్లా శ్రీనివాసరావు గారు మరియు మాల్యాద్రి గారు వారి పేర్లతో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఏంటి ఆ పిటిషన్ అంటే, కస్టమర్ల నుంచి ఏజెంట్లు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, పోలీస్ స్టేషన్లో కేసులు పెడతా ఉన్నారు, కాబట్టి మరి వారికి ఒక డైరెక్షన్ ఇవ్వండి, అరెస్టులు చేయొద్దని చెప్పి ఒక పిటిషన్ వేయటం జరిగింది. ఆ పిటిషన్ నంబర్ IA 25/193/2021. అదైతే నిన్న విచారణకు రాలేదు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరి కేసు ఉన్నది. చాలామంది అడుగుతూ ఉన్నారు నన్ను, అండి మరి లోధా కమిటీ గారి మీద కేసులు వేద్దాం, హైకోర్టులో వేద్దాం అని అడుగుతూ ఉన్నారు. అయితే ఎక్కడ ఏ హైకోర్టులో వేయడానికి అవకాశం లేదు. ఆల్రెడీ 85 మంది ఐఎల్ పెండింగ్లో ఉన్నాయి. సో మన ఏపీ నుంచి కూడా పిటిషన్ అనేది పెండింగ్లో ఉంది. సో సుప్రీంకోర్టు ఇవన్నీ త్వరగా కంప్లీట్ అవ్వాలని చెప్పి కోరుకుందాం. కస్టమర్లందరికీ కూడా త్వరగా చెల్లింపులు జరగాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.